హరి ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్హేమ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తా సతతమభయతాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షస్త హస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. శ్రీం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. లలిత రహస్యశాస్త్రం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో నిర్గుణ నామములు అధ్యయనం చేస్తున్నాం. అమ్మవారి యొక్క నిర్గుణ నామములు అనగా పరబ్రహ్మము నిర్గుణ నామము, నిర్గుణుడు పరబ్రహ్మము. ఆ విషయానికి సంబంధించి ఇక్కడ ఒక 60 నామములు ఉన్నాయి. వీటిల్లో ఈ రోజున దీనిలో మనకు చెప్పినటువంటి విశేషమైనటువంటి వాడు దీనిలో నిరుపాధి, నిష్కళంక, నిరుపాధి, నిరుపాధి, నిరుపాధి 154 నామం. ఉపాధి, నిరుపాధి. ఉపాధి అంటే శరీరం, అంటే ఉప అనే దానికి అర్థం ఏమిటంటే దగ్గర అని అర్థం. దగ్గర అనమాట. ఉపాధి అంటే దగ్గరలో, ఉప 2 అక్షరాలు, 2 పదాలు. ఉప అంటే దగ్గరకు, అధి చేర్చబడినటువంటిది అని అర్థం అనమాట. ఇందులో అదేనమాట. ఇక్కడ విశేషంగా చెబుతున్నారు, కొంచెం పోలికగా ఉపమానంగా చెబుతున్నారు. అది మనం గ్రహించితే మనకు అర్థం అవుతుంది. ఇది గొప్ప విశేషం. ఏమిటంటే దీనిలో ప్రపంచం మొదలుగు వాటి ఏదియో ఒక ఉపాధి ఉండును, కానీ మాతకు అటువంటి ఉపాధులు లేవు. అనగా మాతకు నిరుపాధి అనగా శుద్ధ స్ఫటిక సంకాశం. మనకు శుద్ధ స్ఫటికం, ఒకటి తెల్లని స్ఫటికం ఉందనుకోండి, ఆ తెల్లగా కనబడుతుంది. దానిలో ఏమి మలినాలు ఏమీ కనబడలేదు, తెల్లగా కనబడుతున్నది. ఆ తెల్లని స్ఫటికం పక్కనే ఒక ఎర్రటి పుష్పము లేక పసుపు పుష్పం కానీ నల్లటి పుష్పం కానీ ఉంచితే అప్పుడు ఆ స్ఫటికము, ఆ పుష్పం యొక్క రంగు ఏదైతే ఉన్నదో ఆ రంగులోనే ఈ స్ఫటికం కనబడుతుంటుంది. ఇది మనం చూస్తున్నటువంటి ఒక సత్యమైనటువంటి విషయం. ఇది దీన్ని పోలికగా తీసుకొని చెబుతున్నారు. ఇది ఇక్కడ ఏమిటంటే శుద్ధ స్ఫటికం ఎవరు? అమ్మవారు. ఇది అమ్మవారు శుద్ధ స్ఫటికం అంటే తెల్లగా ఉన్నది, ఏ మాత్రం ఏ వర్ణము లేదు. అది అసలు అమ్మవారు. అటువంటి ఆ స్ఫటికం దగ్గరకు ఇప్పుడు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టాం. పుష్పం తీసుకొచ్చి పెడితే పుష్పం అంటే ఎర్రటి పుష్పం తీసుకొచ్చి పెడితే ఎర్రటి రంగు దానిలో కనబడుతుంది, నల్లటి వచ్చి నల్లటి కనబడుతుంది. కాబట్టి ఈ పుష్పం యొక్క రంగు ఏదైతే ఉన్నదో అలానే కనబడుతుంటుంది. అంటే పుష్పము తన ధర్మాన్ని
ఆ స్ఫటికంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది అర్థం అనమాట. అప్పుడు ఆ స్ఫటికం చూస్తే ఎర్రటిది ఇటు రకరకాలు మనం చెప్పగలుగుతూ ఉంటున్నాం అనమాట. అలా అనమాట. స్ఫటికము తన తెల్లదనము కోల్పోదు, కానీ స్ఫటికము తన తెల్లదనము కోల్పోదు. అనగా పుష్పం, ఎర్రటి పుష్పం పెట్టంగానే నిజంగా ఇది అయిపోతుందా శుద్ధ స్ఫటికం తెల్లనిదంటే పోదు. పువ్వు పెట్టాము, ఆ పువ్వు పెడితే ఎర్రంగా కనబడుతున్నది. ఆ పువ్వు ఒక రోజు ఉంటుంది, అంతా సరిపోతుంది. పువ్వు ఆడిపోతుంది, పనికి పోతుంది, తీదోహలు వారేస్తాం. అంటే అప్పుడు ఆ తర్వాత తెల్లగా కనబడుతూనే ఉంటుంది శుద్ధ స్ఫటికం. ఇక్కడ దీనిలో శుద్ధ స్ఫటికం ఎవరు? అమ్మవారు, అంటే పరబ్రహ్మము అని అర్థం. ఈ పుష్పం అన్నది చూశారు, ఇవి ఏమిటనమాట, వీడి జీవుడు దానిలో ప్రవేశిస్తుంటాడు. ఇదనమాట. ఇక్కడ దీనిలో చెప్పేది ఏంటంటే ప్రతిబింబించినటువంటిది ఉపాధి, ఇది అనమాట. ఇది కాబట్టి అమ్మవారికి ఏ ఉపాధి లేదు అని అర్థం. అట్లనే మన శరీరంలో ఉన్నటువంటి శుద్ధ స్ఫటికం లాంటి ఆత్మ ఉన్నదే మనకు దీనిలో చెప్పుకున్నాం. దీనిలోనంటే నారాయణ సూక్తంలో ఆత్మను గురించి చెప్పుకున్నాం. ఆత్మ అటువంటి ఆత్మకి ఏమిటి చేయండి అంటే ఎర్రటి పుష్పం, నల్లటి పుష్పాలు, ఈ తెల్లటి పుష్పాలు, రకరకాలైన పుష్పం అక్కడ చేరేటప్పటికి ఏమైంది అంటే అది ఎర్రంగా కనబడుతున్నది. అంటే శరీరం కనబడుతున్నది అన్నమాట. దానిలో ఈ శరీరం అనేటువంటిది నిత్యమా అనేటువంటిది కాదు. శరీరం తొలగిపోగానే శుద్ధ స్ఫటికం కనబడుతూనే ఉంటుంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అమ్మవారికి మాత్రము శుద్ధ స్ఫటికము, ఇది అర్థం. దీనిలో విశేషం ఏమిటంటే ఇక అసలు విషయంలోకి వస్తున్నాం. ఏమిటి, ఎందుకు చెబుతున్నారంటే రెండో పాయింట్లో ఉన్నది ఏమిటంటే బుద్ధి అన్న స్ఫటికములో పరివర్తనము చేసిన భేదభావము కలిగించును. అది అసలు విషయం అనమాట. బుద్ధిలో పరివర్తనం. ఇప్పుడు త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలు అంటే ఏమిటి? సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు. ఇప్పుడు 3 గుణాలకి మనం ఒక 3 రకాల పుష్పాలు తీసుకుందాం. సత్వగుణానికి తెల్లని పుష్పం ఏదో మల్లెపువ్వు ఒకటి తీసుకుందాం. ఆ మల్లెపువ్వును స్ఫటికం దగ్గర పెట్టాం, ఆ తెల్లంగానే కనబడుతుంటుంది. మల్లెపువ్వు అది తెల్లంగా కనబడుతూనే ఉంటుంది. ఆ సత్వగుణం. రజోగుణానికి ఒకటి తీసుకుందాం, ఒక ఎర్రటి పుష్పం, అది తీసుకుని అక్కడ పెట్టాం, ఎర్రంగా కనబడుతున్నది. తమో గుణానికి నల్లటి పుష్పం, నల్లటి కూడా ఉన్నాయి మనకి బజార్లో, ఇక్కడ మాకు రకరకాలైనటువంటి పుష్పాలు, అది పెట్టేటప్పటికి అప్పుడు కూడా అది నల్లగా కనబడుతున్నది. త్రిగుణాలు అంటే ఏంటి? ఈ శుద్ధ స్ఫటికం దగ్గర, శుద్ధమైనటువంటి నిర్గుణ బ్రహ్మం దగ్గర ఆ త్రిగుణాలు ఉన్నాయి చూశారు. ఆ త్రిగుణాలు దీనిలో ప్రతిఫలిస్తుంటుంటే అప్పుడు ఒక్కొక్క రంగు కనబడుతుంది, ఒక్కొక్క వర్ణం కనబడుతుంది. అంటే ఒక్కొక్క వర్ణం అంటే ఈ త్రిగుణములతోటి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఈ శుద్ధ స్ఫటికం లాంటి పరబ్రహ్మంలోకి చేరి తాను జీవుడు, నేను పరమాత్మని అంటున్నాడు. ఒరే, నువ్వు పరమాత్మ అని అంటున్నావు, సరే బాగానే ఉందిరా, నీలో రంగు ఉందిరా పుష్పము, అది కాస్త తొలగించుకోరా అన్నాడు. అది తొలగించుకుంటే నీ స్వస్వరూపం బయటపడుతుంది. ఎక్కడో లేడు, పరబ్రహ్మ నీలోనే ఉన్నాడు, కానీ నాలో ఉన్నాడా అనేటువంటిది అజ్ఞానంతో ఉన్నావు. కాబట్టి అజ్ఞానం అనేటువంటిది తొలగించుకో, అది చెబుతున్నాడు. ఆ తొలగించుకున్నప్పుడు ఈ త్రిగుణములు రహితమైనప్పుడు, త్రిగుణ రహితమైనప్పుడు స్వస్వరూపం కనబడుతుంటుంది. ఆ స్వస్వరూపం కోసమే ఈ ఉపనిషత్తు అంతా చెప్పేది అనమాట. నీలో ఉన్న స్వస్వరూపాన్ని దర్శించుకో, అప్పటిదాకా నువ్వు త్రిగుణములతో నిండిపోయినంత కాలం నీ స్వస్వరూపము నీకు కనపడదు, అది చెబుతున్నాడు. అంత విశేషం దీనిలో. కొబ్బరికాయలో బయట తెల్లంగా కొబ్బరి కనపడుతున్నదా? ఎప్పుడు దానికి పీచు తీసి దాన్ని టెక్క కొట్టి ఇవన్నీ చేసి ఇంత పనులు చేస్తే అప్పుడు తెల్లటి కొబ్బరి మొక్క కనబడుతుంది. ఇంత శ్రమ చేయాలి కదా. అట్లనే నీవు ఆ పరమాత్మ దర్శనం కోసం ఇంత శ్రమ చేయాల్సి వస్తుంటుంది. అంటే ఏమిటనమాట, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే క్రమక్రమంగా ఈ త్రిగుణములు అనేటువంటి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు శుద్ధ స్ఫటికం బయటపడుతుంది, అది అర్థం అనమాట దీనిలో. ఎట్లా అనమాట ఇది. అయితే ఇక్కడ ఈ జీవుడు ఎర్రంగా ఉన్నాడండి, ఆ పుష్పంలో ప్రవేశించాడండి, నల్లంగా ప్రవేశించాడు.
ఇట్లా ఉన్నాడు ప్రవేశించి. ఏమిటి వీడు అని అంటే, ద్వా సుపర్ణ సైజ సఖాయ, 2 పక్షులు ఉన్నాయి. 2 పక్షుల్లో ఒక పక్షి మొట్టమొదటి పక్షి పరమాత్మ పక్షి అనమాట. అది తెల్లంగానే ఉన్నాడు. అది దాని రెక్కలు కూడా తెల్లంగా, అన్నీ తెల్లంగానే ఉన్నాయి. దాని పక్కన ఇంకొక పక్షి ఉన్నది. ఈ పక్షి ఇది కూడా ఇట్టనే ఉంది. కానీ దీని బుద్ధి ఎలా ఉంది అని అంటే, ఇక్కడ అదే అనమాట. దీని బుద్ధి ఎలా ఉంది అని అంటే, త్రిగుణములతో నిండి ఉంది దీని బుద్ధి. దీని బుద్ధి త్రిగుణాలతో నిండి ఉన్నది. నిండి ఉండేటప్పుడు దీనికి బుద్ధి అనేది ఒకటి ఉన్నది, తర్వాత త్రిగుణాలతోటి ఉన్నది. కాబట్టి ఇది ఎప్పుడు చూసినా కానీ రకరకములైన రుచులను తోటి ఉన్నటువంటి పండ్లు తెచ్చుకొని తినటం అలవాటైపోయింది దీనికి. ఏది ఈ పక్షికి, ఈ రెండో పక్షికి తెచ్చుకుంటుంది. ఆ పక్షి ఒకసారి తెయ్యటి పండు తెచ్చుకున్నది, తిన్నది. తినటానికి ఒక చెట్టు కావాలి. ఆ చెట్టు అంటే ఏమిటి అర్థం ఏంటంటే శరీరం. కాబట్టి వీడు శరీరాన్ని పొందాడు. అంటే అర్థం ఏమిటి, ఆ ఎర్రటి పుష్పము ఆ శుద్ధ స్ఫటికం దగ్గర పెట్టేటప్పటికి ఒక శరీరాన్ని పొందింది ఈ పరబ్రహ్మము. ఇది అంటే జీవుడు ఇప్పుడు జీవుడైనాడు. ఎప్పుడైతే ప్రతిఫలించిందో అప్పుడు జీవుడైనాడు. జీవుడు ఒక శరీరాన్ని పొందాడు. మళ్ళీ వీడి పని ఇదే పని. ఈ జీవుడు ఎప్పుడు చూసినా జీవుడికి ఇదే పని, తెచ్చుకోవడం తింటాం, తెచ్చుకోవడం తింటాం. ఇది కర్మఫలాలు తెచ్చుకోవడం తింటాం, ఇదే పనికి రెండో పని లేదు. ఇలా ఉండంగా ఏదో సందర్భంలో వీడికి గురువు గారి యొక్క ఉపదేశం వలన పక్కకు చూశాడు, లేకపోతే వెనక్కి చూశాడు. ఆ పక్కన ఎలా ఉన్నాడు అని అంటే, తను ఎట్టయితే ఉన్నాడో తెల్లగా మెరిసిపోతూ అట్లా ఉన్నాడో, అరే నాలానే ఉన్నాడే అని నేనే అని ఎప్పుడైతే గ్రహించుకుంటాడు, అంటే వెనక్కి తిరిగి చూడటం అనేటువంటిదే జ్ఞానము. ఇది ఇక్కడ అర్థం. ఇప్పుడు జ్ఞానం అంటే అదే అర్థం. ఇప్పుడు మనం అందరం ఉన్నామండి, ఎవరైనా సరే వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎవరమో అని అప్పుడు అర్థం అవుతుంది. జాగ్రత్తగా ఇక్కడ ఈ మాటలో చాలా గొప్ప విశేషం. వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నావయ్యా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీవు ఎవరో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఆ చూసుకుంటే అప్పుడు నువ్వు ఎవరు, నిర్గుణ పరబ్రహ్మం నీలో ఉన్నాడు, అది తెలుసుకో. అదే తత్వమసి. అది తెలుసుకున్నప్పుడే నీకు ఈ బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది, అంటే త్రిగుణ రహితం అవుతాడు. సద్గురుం తం నమామి, త్రిగుణ రహితం సద్గురుం తం నమామి. ఇట్లా త్రిగుణ రహితం. ఈ త్రిగుణ రహితం కావాలి అని అంటే ఈ ఎరుపు నలుపు ఉన్నటువంటి ఈ త్రిగుణాలు రహితంగా అయినప్పుడే శుద్ధ స్ఫటికం తెలవ కనపడుతూ ఉంటుంటుంది. కాబట్టి అప్పటిదాకా ఉపాధి తీసుకుంటూనే ఉంటుంటాడు ఈ జీవుడు. జీవుడు తన స్వస్వరూపం ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు శుద్ధ స్ఫటికము తన యొక్క నిర్గుణ పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకుంటాడు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ అమ్మవారు నిర్గుణ పరబ్రహ్మము. అమ్మవారు ఎప్పుడు కూడా నిర్గుణ పరబ్రహ్మమే. అంటే ఎటువంటి రంగు లేదు ఆమెకి. మరి ఎటువంటి రంగు లేదు కదా, మరి లలితా సహస్రనామాల్లో చాలా నామాలు వచ్చింది. మహాలక్ష్మి నామం, రకరకాల నామనామాలు. ఆలయాల్లో అమ్మవారి పేరు, రేపు దసరా వస్తుంది అనుకోండి, ఒక్కో రోజు ఒక్కో పేరు పెట్టేస్తారు. అలంకారాలు ఇవన్నీ చేసేస్తుంటారు. అప్పుడేంటి, శుద్ధ స్ఫటికమే. అప్పుడు ఏమిటి దాని అర్థం ఏంటి, సగుణంలో తీసుకొచ్చి పెట్టారు. సగుణంలో తీసుకొచ్చి పెట్టారు అమ్మవారిని. సగుణంలో ఏమిటనంటే ఒక్కో రోజు ఒక్కొక్క అవతారం, అంటే ఒక్కొక్క విశేషమైనటువంటి గుణం. అంటే సరస్వతి మాత అనుకోండి, దానికే సత్వగుణం. ఇట్లా మిగిలిన రజోగుణం, ఇట్లా తమోగుణం అంటే ఆ దుర్గా, ఇటువంటివి ఉన్నాయి కదా, ఇటువంటివి అనమాట. ఇట్లా ఈ అవతారాలతోటి చూపించేసేసి మనకి అమ్మవారిని చూపించేసేసి ఇదన్నీ ఏమిటంటే సగుణ బ్రహ్మము. ఈ సగుణ బ్రహ్మాన్ని ఉపాసించేది దేనికంటే మనకి ఈ గృహస్థాశ్రమంలో కావలసినటువంటి సంపదల కోసము, లేకపోతే ఏమైనా సరే ఇటువంటి కోసం ఆ దసరాలు ఉపయోగిస్తాం. సగుణ బ్రహ్మాన్ని మనకు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని అంటారు చూడండి, ఇది అనమాట. ఇది ఉపయోగించుకుంటాం. కానీ అటువంటి ఉపయోగించుకునేటువంటి అమ్మవారి రూపములు నిత్యమా అవి కాదు. నిత్యం ఏమిటి అమ్మవారి రూపము, నిర్గుణ పరబ్రహ్మము నిత్యము అది. కాబట్టి నిరుపాధి అమ్మవారు. కాబట్టి ఇప్పటిదాకా తెలుసుకోవాల్సింది జీవుడు,
ఆ జీవుడు తన కర్మఫలం అనుభవించుటకు శరీరం తీసుకుంటూ ఉంటుంటాడు. కానీ వాస్తవానికి జీవుడు అనేటువంటి వాడు కూడా ఈవిడ పరమాత్మే. అంటే ఏకహ పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మము శుద్ధ స్ఫటిక సంకాశం ఆ దేవుడు. కానీ త్రిగుణములతోటి నిండిపోయి ఉన్నాడు. త్రిగుణాలు ఏం చేస్తుంటాయి అంటే కర్మలను ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. త్రిగుణాలు కర్మలను ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. ఆ త్రిగుణాలు చూపించి ఏమనిపిస్తుందంటే మనకు ఈ పురాణాలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా చూపిస్తుంటే ఈ ఆలయాలు ఇవన్నీ కూడా ఉపాసనలకు సంబంధించిన మొత్తం అంతే. ఈ మొత్తం త్రిగుణాలను మనం ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. అదిగో ఆ స్వామి వారిని ఆరాధిస్తే అవి మనకు సంపదలు వస్తాయి. అది ఆంజనేయ స్వామి వారి చుట్టూ తిరిగితే ఈ వ్యాధులు పోతాయి, లేదా ఉద్యోగాలు వస్తాయి. ఇష్టకామ్యాలు అనేకమైనటువంటి రకరకాలైన చూడండి అందరూ కూడా అట్లా. ఇవన్నీ ఏమిటనంటే త్రిగుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. ప్రేరేపించి ఉపాసనలోకి దించుతుంటాయి. ఉపాసనలోకి దించేసేసి ఆ ఉపాసన వలన ఏంటంటే మనం పొందేటువంటిది ఏంటంటే చివరికి సాక్షాత్కారం పొందుతాం. దానివల్ల ఫలితం ఉంది. కానీ అది చివరి దాకా పోవాలి కదా మరి ఉపాసన. అట్లా అనమాట. ఉపాసన అనేది ఏదో మంత్రదీక్షో లేకపోతే ఏవో రకరకాలైనటువంటి ఉన్నాయి కదా, అదనమాట. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. కేవలం మనం ఏదో దసరాలో వచ్చింది 4 రోజులు చూసుకున్నాం, ఆ తర్వాత ఇంకో రోజు వచ్చింది 2 రోజులు చూసుకుని అయిపోయింది అంటే ఆ కాసేపు చూసుకోవడం వదిలేసుకోవడం పోవడం ప్రతి సంవత్సరం మామూలే. అంటే ఏమాత్రం నీవు మెట్టు ఎక్కలేదు. ఏమాత్రం మెట్టు ఎక్కలేదు. చూడండి చాలా మంది ఇంతమంది ఉన్నారు కదా, ఇంత చేస్తున్నారే, ఇదంతా ఏమిటి దసరాలో అనేటువంటిది అమ్మవారిలోకి త్రిగుణములను ప్రవేశపెట్టి అనగా శుద్ధ స్ఫటికల్లో ప్రవేశపెట్టి ఒక రూపాన్ని సగుణ రూపం తీసుకొని ఆరాధిస్తున్నాము అనేటువంటి భావన ఎంతమందికి ఉంది? అది ఎప్పుడైతే ఈ భేదం తెలుస్తుంటుందో ఈ ఉపాసకుడికి అప్పుడు నిజమైనటువంటి పరబ్రహ్మం ఎలా ఉంటాడనేటువంటి విషయం తెలుస్తుంది. సామాన్యుడైనటువంటి వాడికి ఏం తెలియదు. అమ్మవారు ఎప్పుడు చూసినా ఇదిగో రకరకాల అమ్మవారు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అనుకుంటాడు, ఈ రంగు అని. కానీ ఏ వర్ణము లేనటువంటిది అమ్మవారు లేక పరబ్రహ్మము అనేటువంటి తెలుసుకోవాలి నిర్గుణంలో. అలానే ఈశ్వర తనకు మరొక అధిపతి లేనటువంటిది. మహాచక్రవర్తి ఉన్నాడు అని అంటే ఆయనకు సామంతులు ఉన్నారు, సామంతరాజులు ఉంటారు కదా ఎంతోమంది. మనకు ఇతరు పూర్వకాలం భారతదేశంలో సామంతరాజులు ఎంతమంది ఉన్నారు. ఎవరో చక్రవర్తి ఉంటాడు. రామాయణంలో చివరికి చక్రవర్తి ఎవరు అని అంటే రాముడు. రాముడు చక్రవర్తి. ఎట్లా చెబుతున్నాం? రాముడు చక్రవర్తి. అంత క్రితం ఏమిటి? అయోధ్యకు రాజు. అంటే వాళ్ళ తండ్రి దశరథుడు రాజు. సరే అప్పుడు దాకా రాజు కాలేదు అనుకోండి, రేపు రాజు అవుతాడనగా అరణ్యాలకు పోండి అన్నారు. సరే అరణ్యాలకు పోయినాడు. అక్కడి నుంచి దండకారణ్యం, అక్కడి నుంచి లంక, ఈ విధంగా జయించుకుంటూ పోయినాడు. ఇప్పుడు ఏమనాలి ఆయన్ని? ఇప్పుడు ఏమిటి ఈ సామ్రాజ్యం అంతా ఎవరిది? ఎక్కడ? అయోధ్య నుంచి అటు హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఇటు లంక దాకా. అదే కాకుండా రావణాసురుడు పరిపాలించిన త్రిలోకం వాడు స్వర్గం మీద కూడా ఆధిపత్యం ఉంది కదా, రావణాసురుడు ఓడిపోయినాడు కదా, కాబట్టి రావణాసురుడు ఆస్తి అంతా ఈయనకు వచ్చినట్టే కదా. కాబట్టి ఏకైక చక్రవర్తి రామచంద్రమూర్తి. అది అప్పటిదాకా అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడు అనుకోండి, ఒక రాజు గారు దశరథుడే ఉన్నాడు, అంత క్రితం ఉన్నాడు అనుకోండి. అటువంటి రాజులు భారతదేశంలో ఒక 100 మంది 200 మంది ఉంటారు. ఎవడు రాజ్యం వాడితే. అయోధ్య రాజు అని రకరకాల, అయోధ్యకు ఒక రాజు, కాశీకి ఒక రాజు, రకరకాలైన అనమాట. మళ్ళీ జనకుడికి ఒక రాజ్యం, ఇట్లా రకరకాలైన రాజ్యాలు, అనేక రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రాజ్యం అంతా ఒక్కరి ఆధిపత్యంలోకే వచ్చేసింది. ఎవరి ఆధిపత్యంలోకి? రామచంద్రమూర్తి ఆధిపత్యంలోకి వచ్చింది. అప్పుడు రామచంద్రమూర్తిని ఏమనాలి అని అంటే చక్రవర్తి అది అర్థం. ఆయనకు పైన ఎవరు లేరు, ఆయనకి మాత్రం అసిస్టెంట్లే వీళ్ళందరూ, మిగిలిన రాజులందరూ అట్లా అనమాట. అలానే ఇక్కడ అమ్మవారికి
తన పైన అధికారం చెలాయించేటువంటి చక్రవర్తి ఎవడూ లేడు, ఈమెయే చక్రవర్తి. ఇది అర్థం. ఈశ్వర అనేటువంటిది ఒక శబ్దం, ఈశ్వరి ఒక శబ్దం. ఇప్పుడు ఈశ్వరి అంటే స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం. ఈశ్వర పుల్లింగ శబ్దం, పుల్లింగ శబ్దం. ఇప్పుడు ఈశ్వరి అనేటువంటి స్త్రీలింగ శబ్దం అంటే అమ్మవారు, ఈశ్వర అనేటువంటి పుల్లింగ శబ్దం ఆ పరమ పురుషుల్లో ప్రవేశించినప్పుడు అప్పుడు పేరేమిటి, అమ్మవారి పేరేంటి, ఈశ్వర అవుతుంది, దీర్ఘం అవుతుంది. ఆకారాంత స్త్రీలింగ శబ్దము. అది అంటే ఈశ్వరాలు ఏమున్నది అనంటే ఈశ్వరి అనేటువంటి స్త్రీలింగ శబ్దం లోపల చేరి ఉందండి. అంటే అర్థం ఏమిటనమాట, ఇక్కడ మనకి ప్రకాశ రూపము, విమర్శ రూపము అని రెండు రూపాలు. ఈశ్వర అంటే స్త్రీలింగ శబ్దం అమ్మవారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నామండి అంటే లోపల ఎవరు కూర్చున్నారు, ఈశ్వర కూర్చున్నాడు. ఈశ్వరని దర్శనం చేసుకుంటున్నామండి లోపల ఎవరు కూర్చున్నారు, ఈశ్వరి కూర్చున్నారు. అంటే ఇద్దరు, పైకి ఎవరు కనపడుతున్నారు, లోపల ఆయన యొక్క శక్తి ఉంటుంది అని అర్థం. ఇదే దీనిలో శివ శబ్దంలో కూడా అదే, శివ శివ. శివ అనే స్త్రీలింగ శబ్దము శివలో ప్రవేశిస్తే శివ అవుతుంది. ప్రవేశించింది ఏం శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం ప్రవేశించింది. స్త్రీలింగము పురుషలింగంలోకి ప్రవేశించింది. నిజంగా ప్రవేశించినప్పుడు అప్పుడు ఏమైంది అనమాట, దీర్ఘం వచ్చేసింది, శివా వచ్చేసింది. లోపల అమ్మవారు ప్రవేశించేటప్పటికి శివగా పుల్లింగంలోకి అయ్యవారిలో ప్రవేశించేటప్పుడు అమ్మవారిని ఏమని పేరు ఉంటున్నామంటే శివా అంటున్నాం. అలానే ఈశ్వర అనేటువంటి ఆయనలోకి ఈశ్వరీ ప్రవేశించింది. అప్పుడు ఈశ్వర అంటే స్త్రీలింగ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. ఇది అదే వెంకటేశ్వర స్వామి పుల్లింగ శబ్దం చేసామండి, అప్పుడు ఈశ్వర అన్నాం. ఈశ్వర అంటే లోపల ఈశ్వరి కూర్చొని ఉంది. పైకి పుల్లింగ శబ్దం వెంకటేశ్వర స్వామి అంటే పుల్లింగ శబ్దం అండి అంటారు. సరే, బాగానే ఉంది. లోపల ఉన్నాడండి అసలు ఆయన ఎవరంటే అమ్మవారు కూర్చొని ఉంది కాబట్టి ఈశ్వరి కూర్చుంది, ఈశ్వర అన్నమాట. కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాం అనంటే లోపల కూర్చొని ఉన్నది ఎవరు అన్నమాట, ఈశ్వరి కూర్చొని ఉన్నది. కాబట్టి ఈయన ఇలా ఈ విధంగా ఎంత విశేషంగా మనకు ఆ ప్రభావం చూపించడం. అది ఈశ్వర ఈశ్వరి రెండు శబ్దాలకి చెబుతున్నారనమాట. అందుకనే దీన్ని అభిన్నం అవుతుంది చివరికి. అభిన్నం, అభిన్నం అంటే అర్థం ఏంటో, రెండు కాదు ఒకటే, రెండు కాదు ఒకటే. అంటే ఈశ్వర ఒకటే, ఆ ఒకటిలోనే ఆయన కూర్చున్నాడు, ఒకటే. అప్పుడు ఈశ్వరి ఈశ్వర రెండుని కలిపేసాం, ఒకటే అయింది, ఈశ్వర ఒకటే అయినాడు. అలానే ఇక్కడ కూడా ఒక విశేషం, మాతా పితరులు. మాతా పితరులు, మాత అంటే తల్లి, తండ్రి, పిత అంటే తండ్రి, అదేనమాట. వీళ్ళిద్దరిని కలిపేసేసాం. అప్పుడు కలిపేసేసామంటే మనకు దానిలో తండ్రి కనబడుతున్నాడు అంటే లోపల తల్లి కనబడుతున్నది. ఎట్లా ఇట్లా ఈ విధంగా అది ఎట్లనో ఇది కూడా అట్లానే, తల్లిలో తండ్రి, తండ్రిలో తల్లిని దర్శనం చేసుకుంటాడు అనమాట కుమారుడు. ఇది మనకు కుమారస్వామి కానీ మన అట్ల వినాయకుడు కానీ వాళ్ళ యొక్క కథలు అది, దీనిలో ఉన్నటువంటి అది విశేషం. అదనమాట. అది అది విశేషం ఏంటంటే ఈ శబ్దాలను అర్థం చేసుకొని అప్పుడు ఏమవుతుందనంటే ఒక విశేషమైనటువంటి ఒక జ్ఞానాన్ని సంపాదిస్తాడు వాడు. ఇది మనం పురాణ భక్తిలో ఈ శబ్దాలు చెప్పుకుంటున్నామని అనుకుంటున్నామే కానీ అది మనకు అన్వయిస్తాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. తల్లి తండ్రి అంటే భార్య భర్త అని అర్థం. అది అర్థం. తల్లి తండ్రి అనేటువంటి శబ్దాలు ఎవరికి కావాలి, సంతానానికి కావాలి శబ్దాలు, వాళ్ళు ఉపయోగిస్తుంటారు. వాళ్ళు భార్యాభర్త, ఆ శబ్దాలు వాళ్ళకి. భార్యాభర్త అంటే ఇక్కడ ఏంటనమాట, మాతాపితరులు. అలానే అక్కడ పార్వతీ పరమేశ్వరులు.
పార్వతీ పరమేశ్వరుడు అట్లా ఎప్పుడు చూసినా కానీ పార్వతీ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఒకే రూపం, శుద్ధ స్ఫటికం. పార్వతి మాత్రం భిన్న రూపాలు చెందుతూ ఉంటుంటుంది. దీనిలో ఈ కథలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విషయాలు బయటపడుతుంటాయి. పార్వతి ఒక్కోసారి ఒక్కొక్క రూపం పొందుతుంటుంది, ఒక్కోసారి ఒక్కొక్క రూపం పొంది శివుల్లో ప్రవేశిస్తుంటుంది. అర్థం కాదా? ఇప్పుడు ఒక్కొక్క రూపం అనేది శివుల్లో ప్రవేశిస్తుంటుంది. ఆ శివుల్లో ప్రవేశించి ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క పేరు పెడుతుంటాం మనం. శివుడే ఒక చోట మల్లికార్జునుడు అంటాం, ఒక చోట చంద్రమౌళి అంటాం, ఒక చోట ఇంకొక పేరు, ఇంకొక చోట ఇంకో రకరకాల పేర్లు. ఇవన్నీ ఈ పేర్లన్నీ ఏంటంటే అమ్మవారి లోపల ప్రవేశించేటప్పటికి ఈ పేర్లు ఆయనకి అట్లా చెబుతుంటాం. కానీ శుద్ధ స్ఫటికము పరబ్రహ్మం. అటువంటి ఆ పరబ్రహ్మం అనమాట. ఆ పరబ్రహ్మని నిరీశ్వర అనగా ఈశ్వర అనే శబ్దానికి ప్రభుత్వము అంటే అధికారము అని అర్థం అనమాట. ఈశ్వర అంటే అధికారం. చూడండి, ఉద్యోగం చేసిన నాళ్ళు రిటైర్ అయిపోయినామయ్యా రేపు ఆ మరునాడు వచ్చాడు అనుకో ఆఫీస్కి, ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. రిటైర్ అయిపోయినాడు అనుకోండి 1వ తారీఖు, 2వ తారీఖు ఆఫీస్కి పోయినాడు అనుకోండి, ఒక్కడు లేవడు. ఉద్యోగులు చేసిన సేపు ఆఫీసులో వస్తున్నాడంటే ఆ ఉద్యోగస్తులు అందరూ లేచి నిలబడి ఆయా నమస్కారం అండి, నమస్కారం అండి అంటాడు. అయిపోయింది, రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వెళ్ళాడు అనుకో చూద్దామని, ఎప్పుడు అనుగా అది అలవాటు చొప్పున ఒక్కళ్ళు లేవటల్లా. ఒక్కళ్ళు అందరు కుర్చీలో కూర్చున్నారు. ఆయన కూర్చుంటే ఇంకొకడు కూర్చున్నాడు పోయి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన కాదు, ఈయన ఎందుకుంటాడు, ఉన్నాడుగా. ఈయన చూసినప్పుడు ఒక్కడు కూడా లేవటం లేదు. అంటే ఏంటి? ఈశ్వరత్వం అయిపోయింది. ఈశ్వరత్వం అయిపోయేటప్పటికీ అప్పుడు తెలుస్తున్నది ఈయనకి. తానే ఏది పని కావాల్సి వచ్చేటప్పటికి గుమాస్తా దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టాయా అని అడగాల్సి వస్తుంది. తాను ఈశ్వరత్వం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడు, ఈశ్వరత్వం కోల్పోయిన తర్వాత ఎలా ఉన్నాడో చూడు. అది ఇక్కడ దీనిలో గొప్ప విశేషం. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వము ఆజ్ఞాపించే ఒక శక్తి అది అనమాట. అది కాబట్టి అటువంటి శక్తి ఆమెకు ఉన్నది అమ్మవారికి, తనకంటే ఇంకొకళ్ళు లేరు. ఆమె ఎల్లప్పుడూ కూడా శక్తి స్వరూపమే అనగా ఆధిపత్యము అధికారం చలాయించేటువంటిది. ఎప్పుడు రిటైర్మెంట్ లేదా. జీవుడికి మాత్రం తడవకోడు వేషం వేస్తుంటాడు, వీడు తడవకో వేషం వేస్తుంటాడు. కానీ అమ్మవారు మాత్రం ఎప్పుడు కూడా తన యొక్క ఆధిపత్యాన్ని ఉంచుకుంటూనే అట్లనే ఉంటుంది. అది దీనిలో నిర్గుణ పరబ్రహ్మం యొక్క విశేషం, గొప్ప విశేషం అని చెబుతున్నాడు. ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఇంకా మరొకరు ఎవరు లేరు అధికారి అంటూ. కాబట్టి బ్రహ్మమే సర్వోత్కృష్టము, బ్రహ్మమున కంటే మించినది ఏదీ లేదు. కాబట్టి అటువంటి బ్రహ్మము ఒక్కటే. ఆ ఒక్కటే అనేటువంటి మాటని మనకు వేదం ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి అనేటువంటి దానిలో చెప్పారు. అక్కడ వేదమే చెప్పింది అక్కడ. అలానే బ్రహ్మము ఒక్కటే అనక పరమాత్మ ఒక్కడే అనేటువంటి మాటని అన్ని మతాలు అంగీకరిస్తాయి. అక్కడ విభేదించవేమి. పరమాత్మ ఒక్కడేనండి, ఇద్దరు కాదండి అని. పరమాత్మ ఒక్కడే. ఎవరైతే ద్వైత మతస్థులు కానీ ఎవరైనా సరే పరమాత్మ ఒక్కడే. ఆ వేదాన్ని కాదని ఎవరు బయటికి పోలేదు. అట్లా అనమాట. అది అటువంటి నిర్గుణ పరబ్రహ్మానికి నీరాగా రాగములు లేనటువంటిది, ఇచ్ఛాద్వేషములు లేనటువంటిది. ఇచ్ఛాద్వేషములు ఎవరంటే ఇదిగో వీడుకుంటాయి. ఇచ్ఛాద్వేషములు ఎటువంటి కోరికలు ద్వేషాలు లేనటువంటిది అని. ఆ ఇంద్రియములచే శరీరములో ఉన్న అంతఃశత్రువుల కామక్రోధాదులు ఇవన్నీ కూడా ఈ మనిషికి ఉంటాయి, ఈ జీవుడికి ఉంటాయి. అన్ని ఈ జీవుడికి ఎన్ని ఉంటాయి. కాబట్టి వీడు ఎన్ని వేషాలు వేస్తాడో వీడు. ఇచ్ఛాద్వేషాలు చూడండి. మన ఈ అమ్మవారిని సేవిస్తూ ఉంటారండి. అమ్మవారిని సేవిస్తూ ఉంటుంటే ఇంత సబ్జెక్ట్ ఉంది కదా, అమ్మవారంటే ఇది కదా అర్థం. ఇచ్ఛాద్వేషములు అసలు అమ్మవారికి ఉండవు. కాబట్టి అమ్మవారిని మనం సేవిస్తున్నాము కాబట్టి మనలో ఇచ్ఛాద్వేషాలు ఉండకూడదు అని ఎంతమంది భావిస్తున్నారు? ఈ నామాలు చదువుకుంటూ పోతుంటారండి. ఇది పారాయణ చేస్తూ చక్కగా కొంతమంది అప్పచెప్పేస్తారు. పుస్తకం అక్కర్లేదు వాళ్ళకి, బ్రహ్మాండంగా చెబుతారు.
ఏమ్మా ఏం చదువుకున్నావు ఏమిటంటే అది మాత్రం అడగవాకండి. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక సామెత ఒకటి ఉంది, ఏంటంటే అర్థం లేని చదువు వ్యర్థము అని. అర్థం మాత్రమే తెలియదు, ఏ బరబర చదివేస్తుంటాడు, అది వ్యర్థము అని అన్నారు. అందుకనే లలిత చదివేటప్పుడు అర్థంతో తెలుసుకుని చదువుతుంటుంటే అప్పుడు మనకి ఆ పరబ్రహ్మం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ అనమాట నీరాగా ఇచ్ఛాద్వేషములు లేనటువంటిది అమ్మవారు. అనగా లోపల మనకు అంతఃశత్రువులు ఉన్నంత కాలము, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇవన్నీ ఉన్నంత కాలము ఇచ్ఛాద్వేషాలు అన్నీ ఉంటాయి. అవి ఉన్నంతసేపు కూడా వీడు అనుభవిస్తూ అనేకమైనటువంటి జన్మలను పొందుతూ ఉంటుంటాడు. వీడు లోపల శుద్ధ స్ఫటికం ఉన్నది, పరమాత్మ లోపల ఉన్నాడు. కానీ వీడి చుట్టూ, ఆ పరమాత్మ చుట్టూ ఇదిగో కామ, క్రోధ, లోభ, మోహ, మదం జీవత్వం అంటారు వీటిని. ఆ జీవత్వం చుట్టూ చేరుకొని ఉన్నది. అప్పుడు వీడు జీవుడైనాడు. అది అప్పుడు వీడు జీవుడైనాడు. లోపల ఏంటి తెల్లగా ఉన్నది, మెరిసిపోతూనే ఉన్నది. కానీ తెల్లగా మెరిసిపోయినటువంటి దాన్ని వీడు చూసుకోవటం లేదు. అది వీడు చూసుకోవటం లేదు. చుట్టూ ఒక లేయర్ ఒకటి ఉన్నది, మందపాటిది. మరి అది భేదించాలి. అది భేదించాలి అని అంటే దేంతో భేదించమన్నాడు? జ్ఞానాసి. గీతలో చెప్పాడు కదా, జ్ఞానాసి, జ్ఞాన ఖడ్గంచే భేదించుము అని చెప్పాడు. ఆ జ్ఞాన ఖడ్గం ఎక్కడ లభిస్తుంది అని అంటే గురువు దగ్గర లభిస్తుంది. గురువు గారిని ఆశ్రయించుము అని మనకు గీత చెబుతున్నది, ఉపనిషత్తులు చెబుతున్నాయి. అప్పుడు నీకు ఆ జీవత్వం ఎప్పుడైతే పోతుందో అది తొలగించేసేసాం. అప్పుడు లోపల ఉన్నటువంటి శుద్ధ స్ఫటిక సంకాశం అక్కడ కనపడుతుంది. అదే బ్రహ్మ సాక్షాత్కారము. అదే అనమాట. అది దానికోసం ఇన్ని మంత్రాలు నారాయణ సూక్తంలో చెప్పేది. అది చూడండి రా మీలో లోపల ఉన్నటువంటిదని ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినప్పుడు ఇదిగో మంత్రపురుషులను చెబుతుంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు అర్థం తెలిసింది అనుకోండి, మనన చేసుకుంటాడు. ఆ సూక్తం వల్ల మనన చేసుకుంటాడు. ఓహో, నాలో ఈ విధంగా ఉన్నది కదా, అణువంత ఉన్నాడు. అలా ఉండంగా కొంతకాలం నెమ్మదిగా ఒక్కొక్క పొర తొలగిపోతుంటుంది. అది అందుకు చెప్పింది ఆలయం అనేటువంటిది, అందుకు చెప్పారు. అది చెప్పి అర్థం చేసుకుంటారా అని అన్నారు. అది ఒక నారాయణ సూక్తం ఏంటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోమని చెప్పేటువంటి సూక్తం అది. అట్లా ఆ విధంగా అలా ఉన్నప్పుడు ఆ జీవత్వం తొలగిపోతుంటుంది. అప్పుడు ఆయన, ఆ జీవుడు తన స్వస్వరూపాన్ని దర్శించుకుంటాడు అనమాట. కామక్రోధాలు ఉన్నంత కాలము ఇచ్ఛాద్వేషాలు ఉంటాయి. అప్పటిదాకా పరమాత్మ గురించి ఏమీ తెలియదు. కాబట్టి కామాదులు జయించిన ఇది జయించినటువంటి ఈ నామం. అంతఃకరణ చతుష్టయ మనోబుద్ధి చిత్త అహంకారంలో శ్రీమాత అతీతురాలు. అంతఃకరణ ఇది. అందుకనే సులభంగా ఏం చెప్పారంటే మన వాళ్ళు, చేతికున్నటువంటి 5 ఏళ్ళు, 5 ఏళ్లలో బొటన వేలేమో అంగుష్టము బ్రహ్మము అని చెప్పారు. మిగిలిన 4 ఏళ్ళు ఏంటి? అంతఃకరణ చతుష్టయం అని చెప్పారు. ఈ అంతఃకరణ చతుష్టయాన్ని బ్రహ్మానికి తగిలించు, అప్పుడు నీకు బ్రహ్మము అర్థమవుతుంది. అంటే బ్రహ్మ జ్ఞానం కలుగుతుంటుంది. అప్పుడు చిన్ముద్ర లేక జ్ఞానముద్ర కలుగుతుంటుంది. జ్ఞానము అని అర్థం. అందుకనే మనం చేసేటప్పుడు తర్జనీభ్యాగుష్టాభ్యాన్నమ, తర్జనీభ్యాన్నమ, జమాభ్యాన్నమ వరుసగా చేస్తాం కదా, అది అర్థం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేది తొలగిపోయి జ్ఞానం కలగటానికి ఈ గుర్తులు అనేటువంటి చెప్పారు. అది కాబట్టి పరబ్రహ్మము ముందు అంతఃకరణ చతుష్టయం అనేటువంటి 4ను తీసుకొచ్చి అక్కడ ఆ పరబ్రహ్మం పాదముల ముందు పడే. అంటే అర్థం ఏంటంటే సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు చూసారా, దాని అర్థం ఏమిటి? సాష్టాంగ నమస్కారం యొక్క అర్థము పరబ్రహ్మము ముందు సాష్టాంగం, నాకు అహంకారము వదిలేస్తున్నాను అర్థం. అది ఇటు నిలబడ్డాడండి, గురువు గారి ముందు ఇటు నిలబడ్డాడు అనుకుందాం. గురువు గారు కూర్చొని ఉన్నాడు, సరే, ఏ మహర్షి అని అనుకుందాం. వశిష్ఠ మహర్షి నిలబడ్డాడు, లేక అగస్త్య మహర్షి కూర్చున్నాడు అనుకోండి. రామచంద్రమూర్తి ఇట్లా ఉన్నాడు అనుకోండి. అప్పుడు నిలబడి ఉన్నాడు అని అంటే అర్థం ఏమిటి? అహంకారంతో ఉన్నాడని.
ఎదురుగా మహర్షి ఉన్నాడు. అయ్యా మహర్షి గారండి మీరు బాగున్నారా అని అంటున్నాడు అనుకోండి. ఒకడు మహర్షి దగ్గర ఎదుర్కొన్నాడు, వచ్చాడు ఓ రాజుగారే అనుకోండి. ఏమంటే మహర్షి గారు బాగున్నారా, ఏంటి ఎలా ఉన్నారు, అది ఇది అని అన్నాడు అనుకోండి, అది అహంకారం. ఇది అహంకారం. అక్కడ ఎదురుగా ఉన్నది మహర్షి గారు. మహర్షి గారు అంటే పరమాత్మ స్వరూపం. గురువు గారు ముందు ఉంటున్నాడు, ఎంత వేషం వేస్తున్నాడు, నేను మహారాజుని, నేను చాలా గొప్పవాడిని, అది ఇది అనేటువంటి దాంతో ఉన్నాడు కదా, అహంకారంతో ఉన్నాడు కదా. అహంకారంతో ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడు, మహర్షి గారు బాగున్నారా, అన్ని ఉన్నాయా మీకు, ఇంకేమైనా కావాలనా, పైగా ఇంకేమైనా కావాలనా అంటే రాజు గారు కదా. మరి అహంకారానికి ఒక ఉదాహరణ. దీనికి వ్యతిరేకం రామచంద్రమూర్తి ఇవన్నీ ఏం మాట్లాడకుండా సాష్టాంగ నమస్కారం. మహర్షి గారిని చూడంగానే సాష్టాంగ నమస్కారం అనగా అర్థం ఏంటో, గురువు గారిని చూడంగానే గురువు గారి ముందు సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాతనే అనగా అహంకారాన్ని వర్జించేసేసి ఇది అర్థం అనమాట. అలా చేసేటువంటి వాళ్ళు శిష్యుల్లో కొంతమంది ఉంటారు. మాకు రవిశంకర్ వస్తాడు, రాగానే సాష్టాంగ నమస్కారం ముందు, తర్వాత సంగతి. అందుకని ఆయనకు బ్రహ్మనిష్ఠులు అని పేరు పెట్టేశాం. ఆ బ్రహ్మము ఆయన నిష్ఠతోటి ఉంటాడు, పరబ్రహ్మమును నిష్ఠతోటి ఆయన ఆరాధిస్తూ ఉంటుంటాడు. అందుకని అనమాట అట్లా ఉంటారనమాట. అటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. అది విశేషం. ఏమిటంటే అహంకారం అనేటువంటి దాన్ని తీసేసేయటం. రాగానే వచ్చి పరపును నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి కుర్చీలో కాదు అని కాళ్ళ దగ్గర అక్కడే కూర్చుంటాడు, ముచ్చట చెప్పుకొని. కాకపోతే ఎప్పుడో తర్వాత కుర్చీలో కూర్చుంటాడు. అంటే ఏంటనమాట, నిజమైనటువంటి ఆ పరబ్రహ్మము ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు అవి. అది లేనటువంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం మహారాజు, అది లక్షణాలు. ఇది తేడా వస్తుంది. అంత తేలికేం కాదు. సాష్టాంగ నమస్కారం చేయడం అంత తేలికేం కాదు. ఏదో ఫిజికల్ గా చేయకపోతే బాగుండదులే, అందరూ చూస్తున్నారు కదా, నన్ను కూడా ఏదో పెద్ద భక్తుడు అనుకోవాలి కదా అనుకొని చేస్తున్నాడే, అది పెద్ద మలినాలతో కూడుకున్నటువంటిది. అటువంటివి లెక్కలోకి రావు. ఇవన్నీ మైనస్, చల్లని నోటు అది. అటువంటి చల్లని నోట్లు అవి. అట్లా అనమాట, అట్లా ఉండకూడదు. అది అలా ఉంటుంటారు అనమాట. అది అందుకనే ఇక్కడ చెప్పుకోండి, ఆ ఇచ్ఛాద్వేషములు ఉన్నంత కాలము ఈ జీవుడు ఇంతే సంగతులు అనేక అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఇచ్ఛాద్వేషము లేనటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటిది అమ్మవారు. అమ్మవారికి రాగ ద్వేషములు ఏమీ లేవు ఎవరి మీద. అదే విషయము మనకు గీతలో రాగము ద్వేషము అక్కడ ఎట్లా చెప్పాడంటే, ప్రియాత్ నా ప్రియాత్ ఎక్కడ చెబుతాడనమాట, ప్రియము అనేటువంటిది నాకు లేదు అని చెప్పాడు. ప్రియము అప్రియము అనేటువంటిది అంటే, ఉంటాడు ఒకడు నన్నేం పట్టించుకోవట్లేదు, ఆ దేవుణ్ణి ఏం పట్టించుకోవట్లేదు, రకరకాలుగా ఉంటారు కదా మనుషులు, అంటే వాడి మీద ద్వేషం నేను నాకుందా, లేదు. పోనీ వీడి మీద రోజు నా కొబ్బరికాయ కొడుతున్నాడండి పాపం అనుకుంటుంటాడు పిచ్చివాళ్ళు, నాకు రోజు కొబ్బరికాయ కొడుతున్నానండి ఆయన భగవంతుడు అనుకుంటున్నాడా, ఆయన ఏమనుకోడు. నీ యొక్క కర్మ ఏంటో చూస్తుంటాడు, నీ భక్తి శ్రద్ధలు ఏంటో చూస్తుంటాడు. అది వాడి మీద ఇంట్రెస్ట్, వీడిని ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం అనేటువంటిది అసలు ఆయనకి లేనే లేదు. అంటే ఒకడి మీద రాగము, ఒకడి మీద ద్వేషం, ఒకడి మీద ద్వేషము అనేటువంటివి లేనే లేవు. సమంగా ఉంటాడు అని అనుకుంటా. అందుకనే ఎంతటి శత్రువైనా వచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఏమంటాడనంటే, సకృదేవ ప్రపన్నాయ అని అనుకుంటా అంటాడు. శత్రువు, ఎంతో భీకర శత్రువు అనేటువంటి వాడు వచ్చి నేను నీ వాడను అనంటే ఆయన సరేనా అభయం. అంతేగాని నాకు చిక్కనే చిక్కావురా, నాకు నా దగ్గరకు వచ్చావు కదా కాబట్టి నిన్ను చంపేస్తానరా, రావణాసురుడే వచ్చాడు అనుకుందాం కాసేపు రామాయణంలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అనుకుంటూ వచ్చాడు అనుకోండి, అబ్బా తొందరగా చిక్కేసి ఎవరు నేను చంపేస్తానని కత్తి తీసుకుని ఒకసారి నరికేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద్వేషం. కానీ ఇక్కడ ఏంటి,
రాగద్వేషము లేనటువంటి వాడు కదా పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఏం చేస్తాడనమాట, ఆయన యొక్క ధర్మం ఏమిటనమాట, అభయము అని చెప్తుంది. రాగము ద్వేషము రెండు లేవు. జాగ్రత్తగా రామాయణంలో చదివితే అర్థమవుతుంది. రామచంద్రమూర్తి రావణాసురుడు సంహరించేటప్పుడు చాలాసేపు చూశాడు. చాలాసేపు చూసి ఏమిటి ఎంతసేపు పోవటం లేదు కదా వీడు, తలకాయలు మళ్ళీ మొలుస్తున్నాయి కదా అని అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్న అసలైన అస్త్రం ఉంది ఆయన దగ్గర, అస్త్రాన్ని వేసేసేయచ్చు. కానీ ఆ అస్త్రాన్ని ప్రయోగించలేదు ఆయన. ఎందుకంటే ఆ అస్త్రాన్ని ప్రయోగించడం అనేటువంటిది చెయ్యరు, అది సామాన్యమైంది కాదు. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడు, రావణాసురుడు తన మనిషే, అంటే తన సంతానమే. అదే గీతలో చెప్పాడు, ఇమే ప్రజాహ, ఈ ప్రజలందరూ కూడా నా యొక్క సంతానమే అని చెప్పాడు కదా, ఆ గీతలో చెప్పాడు చూడండి. అందుకని తన సంతానాన్ని తాను ఎట్లా చంపుకుంటాడు, ఇది ఇక్కడ విశేషమైన ఒక ధర్మం. అందుకని తానేం చేశాడు, తన మీద పెట్టుకోకుండా, ఇదే రామాయణంలో గొప్ప విశేషం, తన మీద పెట్టుకోకుండా సారథి అయిన మాతలి అంటాడు రామచంద్ర, ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసే ఆయన చెప్తాడు. అలానా, ఆయన మీద పెట్టాడు చూసారా, మాతలి రథసారథి అంటాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం ఆయన గుడ్డల్లోకి పోయి అక్కడి నుంచి తిరిగి వచ్చి తన యొక్క తూణీరంలో వచ్చి చేరుతుంది రామాయణంలో. అదేనమాట. అంటే పరబ్రహ్మము రాగద్వేషాలు లేనటువంటి వాడు అంటే ఏమాత్రం అక్కడ అర్థం ఏంటంటే, రావణాసురుణ్ణి ఇక నువ్వు చాలరా, ఇంక వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపో, నిజమైనటువంటి ఇంటికి వెళ్ళిపో, నీ యొక్క నిజమైన ఇల్లు ఎక్కడ ఉందిరా అంటే వైకుంఠంలో ఉందిరా, తెలుసు కదా నీ యొక్క రూపు, జయ విజయులు, వెళ్ళిపోరా అని అక్కడ అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకున్నటువంటి వాడికి తెలుస్తుంది అది. అలానే ఆ రావణాసురుడు చంపడానికి మొట్టమొదటి రోజులను చంపేసేవాడు, కానీ ఎంత దూరం దాకా వచ్చింది చూసారా అది. అంటే రాక్షసులు అందరూ సంహరింపబడుతున్నారు అంటే అర్థం ఏమిటి, అజ్ఞానం అనేటువంటి రాక్షసత్వం అంతటిని సంహరించబడుతున్నది అని అర్థం. అది అజ్ఞానం అనేటువంటిది, అజ్ఞానం అనే రాక్షసత్వం ఎలాంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యముల రాక్షసులు, వీళ్ళు 6 రాక్షసులు ఈ శరీరంలో ఉండి యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద, లోపల ఉన్న పరమాత్మతోటి యుద్ధం చేస్తున్నారు, పరమాత్మతోటి యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఆ పరమాత్మతోటి యుద్ధం చేస్తున్నారు కదా, పరమాత్మ అప్పుడు ఎప్పుడైతే ఈ మనిషి జ్ఞానం వైపు దృష్టి మరలించాడో అప్పుడు ఈ రాక్షసులు ఉన్నారే, కామక్రోధ లోభములు అనేటువంటి వాళ్ళు క్రమంగా నశించిపోతుంటారు. అనగా పరమాత్మ అప్పుడు తనలో ఉన్న పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి దాకా అక్కడ. ఈ లోపల అర్థాలతో చూసుకుంటే దాన్ని మనకు అన్వయించుకోవాలి. పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్టుగానే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్లుగానే కామక్రోధ అనేటువంటి రాక్షసులు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు? 6. ఈ 6 ఎటువంటి వాళ్ళు అంటే చూసుకోండి, ఎంతటి ఆడిస్తుంటారో చెప్పలేం. కామ క్రోధ, కామ కోరిక, వీళ్ళు పట్టుకొని వీళ్ళందరూ కూడా వీడిని వశం చేసేసుకుంటారు, అంత విశేషం. అటువంటివి ఏమీ లేవు, శుద్ధ స్ఫటికము అమ్మవారు అని చెబుతున్నాడు. అది అర్థం చేసుకో. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శుద్ధ స్ఫటికము, ఆ పరమాత్మ చుట్టూ ఈ ఇచ్ఛాద్వేషములు కామక్రోధాలు అనేటువంటి జీవత్వము ఏర్పడి ఉన్నది, దానిని ఛేదించుకో అని చెబుతున్నాడు. దాన్ని ఛేదించుకో అంటే జ్ఞానం అనే ఖడ్గాన్ని పట్టుకో అని చెబుతున్నాడు. అని ఇక్కడ అనమాట. మా శ్రీమాత భక్తజనులు రాగద్వేషములను హరించి వారిని తత్వజ్ఞానం వైపుకు దృష్టి, అది అర్థం, తత్వజ్ఞానం వైపు దృష్టి వరల్స్తూ ఉంటుంది. శరములు ఎప్పుడైతే ఇవి పోతేనే అప్పుడు తత్వజ్ఞానం వైపు వస్తుంది, లేకపోతే రాదు. ఇది నిజం. ఇది అంటే ఇది తెలుసుకున్నటువంటి వాడికి కామ క్రోధ లోభములు క్రమంగా పోతూ ఉంటుంటే తత్వజ్ఞానం వైపు దృష్టి మరలి పరమాత్మని
అర్థం చేసుకుంటూ ఉంటుంటాడు. పరమాత్మ ఎంతటి విశేషం అండి. అందుకనే మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఏమిటంటే, మనం ఒక గంట సేపు శుభ్రంగా వింటున్నా కానీ చక్కగా అర్థమవుతూ ఉంటున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి అని అంటే ఎవరు లోపల ఉన్నాడు. అట్లా అన్ని విషయాల్లో కూడా ఇంత విశేషం అనమాట. అందుకనే నేను చూస్తుంటాను అనమాట. అమెరికాలో చూస్తున్నప్పుడు మా కారు ఒక 60 మైళ్ళ స్పీడ్ తోటి పోతుంది. వెనక నుంచి ఒక కారు వీడు ఏం పోతున్నాడండి, మా కారు పోతున్నది కదా 60 మైళ్ళ స్పీడ్ తోటి. వాడు ఒక నిమిషం అర నిమిషంలోనే ఓహో అంత దూరం పోయినాడు. వీడు ఎంత స్పీడ్ తోటి పోతున్నాడు కదా అని అనిపిస్తుంది. ఎంత స్పీడ్ తోటి పోతున్నాడు అని అంటే 120 మైళ్ళ స్పీడ్ తోటి పోతాడు వాడు. ఎవడు ఆ కారు వాడు. ఏమిటంటే ఎక్కడో ఒకరిని పట్టుకోవాడు. వాడిని ఎక్కడనో ఒక చోట కారు వాడు ఏందో అటు ఇటు తిప్పుతూ ఏదో ఉంటే వాడి రాడార్లో కనపడుతుంటాడు. వాడిని పోయి పట్టుకోవాలి. వాడిని పోయి పట్టుకుంటే పట్టుకుంటాడు. పట్టుకున్నాడు సరే, వాడికి సరే తర్వాత వీడు ఎలా పోతున్నాడు అని అర్థం. ఇంత స్పీడ్ తోటి జాగ్రత్తగా ఎవడికి డాష్ ఇవ్వకుండా అంత దూరం వెళ్ళిపోతున్నాడు కదా. వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ నేర్పు శక్తి ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క గొప్ప విశేషం చూసుకోండి. ఎంత విశేషమో మరి, ఎంతటి విశేషమో చూసుకోండి. అట్లానే మనకి ఇంకా కూడా తెలుసుకోవాలంటే అందరూ ఎక్కలేరు ఎవరెస్ట్ శిఖరం, ఎవరో ఒకరిద్దరు ఎక్కారు. అందరు ఎక్కండి అని అంటే అందరికీ అసాధ్యమయ్యా. అంటే ఎందుకు చూపించాడని అంటే ఎవడికో ఒకడికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది అని అర్థం. ఆ అనుగ్రహం అనేటువంటిది లేదు. అందరూ ఎక్కడే చూద్దాం. ఆ కైలాస పర్వతం తెల్లగా కనబడుతుంది, అందరూ పోయి కూర్చోండి దాని మీద. మరి కుదరదు కదా. అది ఏమిటి, ఇదంతా కూడా ఏమిటనంటే ఆ పరమాత్మ లోపల ఉండి ఈ విధంగా చేస్తుంటాడు. ఇవన్నీ ఆయన యొక్క లీలలు. అది అట్లా ఒక్కోసారి. అందుకని ఇది ఒక పద్యం కూడా ఉంది. పరమాత్మ సృష్టిస్తుంటాట, రకరకాల ప్రాణుల్ని సృష్టిస్తూ ఉంటుంటాట. రకరకాల ప్రాణుల్ని ఏదో రకరకాల ఏమిటంటే చతుష్పాత్తులు, అట్లా ద్విపాత్తులు, రకరకాలు సృష్టిస్తూ ఉంటుంటాట ఆయన. ఆ సృష్టిస్తూ దానిలో ఈ ద్విపాత్తులు పక్షులలో ఎన్ని రకాలు సృష్టించాడో చెప్పలేం. తడకో సృష్టి. అలా సృష్టి చేస్తూ చూసి ఆనందిస్తూ ఉంటుంటాట. ఒక్కోసారి బాగా అందరూ కళ్ళున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, బాగా ప్రపంచం తిరుగుతున్నది కదా, ఎవరినో ఒకరినిద్దరిని గుడ్డివాడిని సృష్టించాట. వీడు ఎట్టుంటాడు, వీడు చూద్దాం. ఈ గుడ్డివాడు ఎట్టుంటాడు అంటే ఏమిటి చూడండి. మరి ఎందుకు మరి వాడు కళ్ళు లేనటువంటి వాడు గుడ్డివాడు అంధుడుగా ఎలా? అందరికి ఉన్నాయి కదా కళ్ళు, వీడికి ఎందుకు అట్లా వచ్చింది? పైగా కళ్ళు లేవనా సరే, తింటం ఏమైనా మానుకున్నాడా? అదేం లేదు. తాగటం ఏమైనా మానుకున్నాడా? ఏం మానలేదు. అన్నీ ఉన్నాయి. మరి ఏంటి ఇంతమంది పెట్టాడు? ఎంతటి విచిత్రమైనటువంటిదండి. గుడ్డివాడుట వాడుట అయినా వీడికిట చదువుట నేర్పుకుంటా. గుడ్డివాళ్ళ చదువు ఉంది కదా. ఇవన్నీ చూస్తుంటుంటే పరమాత్మ యొక్క లీలలు అర్థం. అది ఇవి చేయటానికి ఎవరు మానవ సాధ్యం కాదు. ఏమిటంటే అనుకుంటారు మానవుడు కాదు. ఆ మానవుడిలోనే, శాస్త్రజ్ఞుల్లోనే పరమాత్మ యొక్క శక్తి. అది పరమాత్మ యొక్క శక్తి. ఇదంతా పరమాత్మ చేస్తూ ఉంటుంటాడు ఈ విధంగా అనమాట. ఇలా చేస్తున్నాడే తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడే, వాడు ఏం చేస్తాడంటే స్వస్వరూపం తెలుసుకుంటుంటాడు. అది అలా చెప్పి ఆ పరమాత్మ ఒక ధర్మాన్ని చెబుతుంటాడు. ఇలా మీరు నడుచుకోండి రా అని చెప్తుంటాడు. ఒక ధర్మాన్ని చెబుతుంటాడు. కారు సృష్టించాడు, అరే ధర్మం చెబుతున్నా, ఇట్లా నడపాలి, లెఫ్ట్ సైడ్ పోవాలి, రైట్ సైడ్ పోవాలి, ఒక ధర్మం. అలానే నిన్ను సృష్టించి నీకు కొన్ని ధర్మాలు చెప్పాడు. నీకు ధర్మం దాని ప్రకారంగా పోరా అన్నాడు. మరి కారుకు సృష్టించి కొన్ని ధర్మాలు చెప్పాడు కదా, దాని విధంగా పోతున్నావు కదా, పోతుంటేనే కదా అక్కడికి. అట్లానే ఇది కూడా అంతే. అందుకని ఏంటంటే ధర్మములు అనేటువంటిది అతిక్రమించినప్పుడు ఎలా ఉంటుంది? కారు నడుపుతూ ధర్మాన్ని అతిక్రమిస్తే అప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. అలానే ఈ శరీరం అనేటువంటి రథాన్ని నడుపుతూ అతిక్రమిస్తే ఎలా ఉంటుంది చూడండి. అతిక్రమించినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి చూడండి. అది ఆ కారు అతిక్రమించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందో చూసుకోండి. అట్లనే ఇక్కడ కూడా అనేటువంటి విశేషం అనమాట. ఇది అంత విశేషం. కామక్రోధ లోభములు అనేటువంటివి ఉన్నంత కాలము వీడు ధర్మాన్ని
అతిక్రమిస్తూ ఉంటుంటాడు. అందుకనే రావణాసురుడు అంటాడు. వాడు ఏం మాట్లాడు తెలిసే మాట్లాడాడు. సీతాదేవి ముందు అంటాడు, మేము రాక్షసులము, మాకు ధర్మం ఉన్నది. ఏమిటంటే ధర్మము, ఎక్కడైతే ఆడవాళ్ళు కనబడితే అక్కడ వాళ్ళని దొంగిలించుకొని రావటము, జయించుకొని రావటము, ఈ ఎదవ పనులు చేయటము మాకు బాగా అలవాటు. ఎదవ పనులు కూడా చేశాడు వీడు. స్వర్గలోకమే యథోపం చేశాడు. ఆ చేసినందుకు ఆ నలకూబరుడు శాపం పెట్టాడు, నీ తలకాయ పగులుతుంది రాని. ఇది ఏమిటి, ఈ ఆరుగురు రాక్షసులు లోపల ప్రవేశించారు కదా, కాబట్టి ధర్మాన్ని అధర్మంగా చెబుతుంటాడు. వాలి కూడా ఏమంటున్నాడు, వాలి కూడా కింద పడ్డ తర్వాత రాముడి మీద నేను నీ రోజు రాలేదు కదా, అది ఇది 96 50 ప్రశ్నలు వేశాడు. 50 ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్పేసేసాడు. ఎవరే నీ ఏదో అంటారు సామెత, ఏదో గురిగింద నలుబెరగదోనని. అట్లనే ఆ వాలి తన యొక్క నలుపు అధర్మాన్ని తొక్కి పట్టేసేసి మాట్లాడుతున్నాడు. నీవు అధర్మపురుడు రకరకాలు మాట్లాడితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నీ సంగతి, మరి దీనికి చెప్పు సమాధానం. అప్పుడు గిర్రం తిరిగిపోయినాడు. అబ్బో నా తప్పు బయట పెట్టేశాడే, నాలో ఉన్న తప్పును బయట పెట్టేశాడే ఈయన, అందుక నన్ను కొట్టింది. అప్పుడు వాలి అనుకుంటాడు. కాబట్టి అన్నిటికన్నా గొప్పదేమిటి, ధర్మము అనేటువంటిది ఒకటి. ధర్మం అనేటువంటి ఛత్రం కింద బ్రహ్మాది దేవతలే ఉన్నారు. బ్రహ్మాది దేవతలే బ్రహ్మం అనే ఛత్రం కింద ఉన్నారు. ఇంద్రుడంతటి వాడు పరిపాలన చేస్తున్నా కానీ ఇంద్రుడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిన దీనిలో ఇంద్రుడంతటి వాడు. అట్లా ఈ విధంగా రకరకాలు ఇట్లా మనకు అట్లనే వీళ్ళందరూ కూడా మనకు ఆ దేవతల గురించి చూస్తుంటే అప్పుడు అర్థం ఏమవుతుంది అనమాట, అందరికన్నా పైన ఉన్నటువంటిది ఏమిటి, సత్య ధర్మములు. ఇది ఆ సత్య ధర్మముల కిందనే దేవతలు అందరూ, బ్రహ్మాది దేవతలు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ కూడా వశమైపోవాల్సిందే. వ్యతిరేకించడానికి ఎవడికి దమ్ము లేదు, అధికారం లేదు. అదే ఆ సత్య ధర్మములే పరమాత్మ యొక్క స్వరూపం ఇది అనమాట. అందుకే మన వేదంలో చెప్పుకునే దీనిలో వస్తుంది అనమాట, తైత్తీర్యంలో సత్యం వద ధర్మం చెర అని చెప్పి దానికి ముందున్నటువంటి దానిలో చెబుతాడు అనమాట. స్వాధ్యాయ అని దానిలో చెబుతూ దానిలో సత్యాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం అక్కడ చెబుతాడు. ఈ రెండు విశేషమైనటువంటి ఇవే పరమాత్మ యొక్క విశేషం. కాబట్టి ఈ ధర్మములకు వ్యతిరేకంగా ఇచ్ఛాద్వేషములు, కామక్రోధాదులు వస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకొని వాటిని దగ్గర జర్నివాకు, లోపల ఉంటే వాటిని జ్ఞాన ఖడ్గము, జ్ఞానాసి, అదే గీతలో చెప్పాడు. జ్ఞానాసి, జ్ఞాన ఖడ్గము చేత వాళ్ళని సంహరించుము. అందుకనే చెబుతాడు కృష్ణ పరమాత్మ, జహి శత్రు మహాబాహు కామరూప దురాసదం అని చెప్పాడు కదా. వాటిని చంపేసి మహాబాహో, నీకు పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి కదా, అవన్నీ శత్రువులను చంపడానికి అనుకుంటున్నావేమో, అవేమిటి భౌతికంగా. నీకు బాహుబలం ఉందంటే భౌతికంగా శత్రువులను చంపచ్చు, కానీ నీ బాహుబలం అనేటువంటి జ్ఞానశక్తి, దాని చేత నీలో ఉన్నటువంటి అడుగు పాపిష్టి వాడున్నాడు, ఎవడు కామరూప దురాసదం, వాడు ఎలా పుట్టాడంటే రజోగుణ సముద్భవము, అది అర్థం. రజోగుణ సముద్భవం వలన పుట్టాడు వాడు. వాడు పుట్టి ఏం చేస్తున్నాడు, నీ చేత పాపాలు చేయిస్తున్నాడు, నీ చేత పాపాలు చేయిస్తున్నాడు. వాడు పాపాలు చేయిస్తున్నాడు అంటే మొట్టమొదటి సత్యానికి వ్యతిరేక అసత్యంతో మొదలు పెడతాడు వాడు. పాపాలు చేయించి నిన్ను బాగా వశం చేసుకొని అనేకమైన జన్మల్లో ముంచుతుంటుంటాడు నేను. అంటే కర్మలు, పాపపు కర్మలు చేసావు, దుష్ట కర్మలు, మళ్ళా జన్మ, ఇదే పని. ఆ నీలో ఉన్నటువంటి వాడిని వాడు పట్టుకో, కాబట్టి వాటిని ఖండించుము అని గీతలో చెప్పాడు. జయశత్రు మహాబాహు కామరూప దురాసదం అని చెప్పాడు అక్కడ. అదే అట్లా ఈ విధంగా ఇచ్ఛాద్వేషములను సంహరించుము అని అలా అని అర్థం. అంటే అర్థం అది మనం చెబుతున్నాం. మరి అమ్మవారి నిర్గుణ పరబ్రహ్మం ఏంటి, ఇచ్ఛాద్వేషాలు కామక్రోధలాభాలు ఇవన్నీ ఏమి ఉండవు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం వచ్చింది కదా. ఆ పరబ్రహ్మము
ఆ శివుడు చెప్పేటప్పుడు మనం అభిషేకం చేసేటప్పుడు ఈ విధంగా చెప్తాం అనమాట. శుద్ధ స్ఫటిక సంకాశం అమ్మవారు. ఆ అమ్మవారు శుద్ధ స్ఫటిక సంకాశం అమ్మవారే మనలో ఉన్నటువంటి, నారాయణ సూక్తంలో చెబుతున్నామే, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ. అది దీనిలో నాభి దగ్గర నుంచి ఒక జ్ఞానం వరకు లెక్క పెట్టుకుని తుక్క పెట్టుకోయా, అక్కడే ఉన్నాడు. ఎంత పరమాణు అంతా. నివార సూకవత్తన్వి పీతాభస్వ రూపమ తస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ పరబ్రహ్మం తెలుసుకో అని చెబుతున్నాడు. అలా దీనిలో చెబుతూ ఇట్లా నీరాగా ఇచ్ఛాద్వేషం లేనటువంటిది. తర్వాత రాగ మథని, రాగ అంటే కామాదులను రాగములను మథించున్నది అనగా వీటిని చంపేసేస్తుంటుంది. అమ్మవారిని కనుక పట్టుకుంటే మనం మనలో ఉన్న రాగము మథనము పోతాయి అని అర్థం అనమాట. ఇది భక్తి పూర్వకమైన రాగము. ఈ రాగములు అనమాట, ఈ కోరికలు. కొంతమంది ఏమిటనంటే మనం గీతలో చెప్పాడు, ఏమని చెప్పాడు అయ్యానంటే నిష్కామం అని చెప్పాడు. నిష్కామం అని చెప్పాడు. ఏం చెప్పాడంటే నీవు కర్మలు చేయొచ్చయ్యా, కర్మలు చేయవు, అంతేగాని ఆ కర్మ ఫలాలను పరమాత్మకే గాని నీకు కాదు, అలా చేయి నిష్కామంతో అని చెప్పాడు. అంతే కదా. కర్మలన్నీ చేయాలి. కానీ కర్మలు చేసేటప్పుడు సకామంతో చేస్తే సకామ కర్మలు అవుతాయి. నాకు ఇది కావాలి అనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావయ్యా అంటే ఏదో ఉద్యోగం రావాలి, లేకపోతే రకరకాల సంతానం కావాలి, ఇట్లా రకరకాలైనటువంటి ఉంటాయి. అవి సకామ కర్మలు అంటారు. అలాగే ఈ దానం చేస్తున్నావు ఎందుకయ్యా అని అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది కాబట్టి నాకు వచ్చే జన్మలో ఖాతా ఒకటి తెరుస్తున్నారు, డబ్బులు బాగా ఉంటాయి నాకు వచ్చే జన్మలు. అంటే పుణ్యం అనే డబ్బులు ఉన్నాయి కాబట్టి సుఖాలు అనుభవించవచ్చు అని అర్థం. ఇది అర్థం సకామ కర్మలు ఇట్లా అనమాట. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాతే సంఘోస్వ కర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీ బుద్ధి పెట్టు గాని వాటి ఫలాల ముందు పెట్టవాకు అని చెప్పాడు. ఏం చెప్పారనమాట? విధి, ఇదిగో దానములు చేయము, లేక దాన ధర్మములు, ఇట్లా రకరములు అనేటువంటి ఒక విధి చెప్పారు. విధి అంటే చేయవలసిన కార్యములు అని అర్థం. అంతే. ఇవి చేస్తే ఈ ఫలాలు, ఇవి చేస్తే ఈ ఫలాలు అనేటువంటివి ఆశించి చేయవాకుము అని చెప్పారు. ఇది అసలు మనకు ఉపనిషత్తు కానీ వీటిలో చెప్పేది. అయితే మనకు తర్వాత వచ్చినటువంటి లిటరేచర్ సాహిత్యంలో ఈ ఉన్నాయి చూసారు, స్థుతులు ఇటువంటివి ఉన్నాయి చూశారు, వీటికి చివరన చేర్చారు ఇది వాస్తవాన్ని. ఇదిగో ఇది కనుక పారాయణ చేస్తే నీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి అవి అనేటువంటిది ఒక చేర్చారు. ఎందుకు చేర్చారనంటే వీళ్ళల్లో ఒక భక్తి భావం కలగటం కోసం, ప్రేరేపించడం కోసం చేశారు ఇది. దాన్ని గురువు దగ్గర అనుభవించేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని తెలుసుకొని తాను కేవలం ఏదో ఒక విధి కర్తవ్యంగా భావించి చేస్తాడు. అది దీనిలో. అందుకని సకామ కర్మలు అనేటువంటివి మనకేం వస్తున్నాయంటే చివరికి ఆ కర్మబంధంలోకి దించేస్తాయి. అందుకని నిష్కామము అని చెప్పాడు. అందుకని ఆ నిష్కామంతో కర్మలు చేయము అని అర్థం అనమాట. నిష్కామము ఫలితం. కొంతమంది బోర్డు పెట్టుకుంటారు. ఇప్పుడు చాలా చోట్ల అవే కదా, దేవాలయాల్లో బోర్డులు పెట్టుకుంటారు. ఓ పెద్ద ఇంత తాటికాయ అంత అక్షరాలతో రాసుకుంటుంటారు వాళ్ళు. ఇదిగో నేను ఇచ్చింది 2 లక్షలు, ఫలానా వాడు ఇంత, ఫలానా వాడంతా. ఓ చూడు గుళ్ళల్లో చూస్తుంటే ఇవన్నీ కనబడుతుంటాయి. వాళ్ళ పేర్లు ఉండాలి. అర్థం కాదా? ఇట్లా ఈ విధంగా ఉంటే కానీ వాళ్ళు సంతోషంగా ఉండదు. అంటే అర్థం ఏమిటి? నేను అనేటువంటిది అక్కడ కనబడుతుంది. దానివల్ల ఏమొస్తుంది అయ్యానండి, ఇక మలినాలు ఏర్పడతాయి కానీ నీకు, అనగా మళ్ళీ పుట్టడమే కానీ నీకు జన్మలు ఏం తగ్గవు. మరి ఆయన ఏం చెప్పాడు అయ్యానంటే నిష్కామంగా చేయమని చెప్పాడు. నిష్కామం చేస్తున్నావా? ప్రస్తుత కాలంలో ఎంతమంది నిష్కామ కర్మ చేస్తున్నారు అని చూస్తే ఇక కొద్దిమంది ఉంటారు. అందుకనే పూర్వకాలం చిన్నప్పుడే నేర్పుతారు. ఏమిటంటే ఈ పుష్యమాసం వచ్చినప్పుడు హరిదాసులు వచ్చినప్పుడు మా చిన్నప్పుడు మాకు గుర్తు హరివేణం అంటారు. మీకు గుర్తుంది? మీకు అమెరికా ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా ఇది తెలియదేమో. ఇది మా చిన్నతనం వచ్చినప్పుడు పొద్దున్నే ఆ డబ్బాలో ఆ గింజలు పోసుకొని రెడీగా ఉంటారు పిల్లలు.
రెడీగా ఆయన పాట పాడుకుంటూ వస్తుంటాడు ఎవరు హరిదాస్. రాగానే అరే ఏమనాలంటే శ్రీకృష్ణార్పణమస్తు అనాలి అనేసరికి అది వీళ్ళకు ఒక విచిత్రంగా ఉంటుంది పిల్లలకి. ఆయన రాగానే కూర్చోగానే పోయి శ్రీకృష్ణార్పణమస్తు అంటే పిల్లవాడి చేత అనిపిస్తున్నారంటే ఎంత విశేషం తెలుసు. వాడిలో కామ క్రోధ లోభాలు చేరల కదా అది. అడియేననేవాళ్ళు హరిదాస్. హరిదాసులు అడియేనే హరి అని చెప్తాడు. అడియేన్ రామానుజ దానిలో అడియేన్. అది ఏమిటనంటే అది ఆ వెనకటి కాలంలో అది ఒక విశేషమైనటువంటి భక్తి భావంతో ఉన్నటువంటి గొప్ప విశేషం. అది ఇప్పటికీ గుర్తు. సరే ఇప్పుడు అందరూ పోయినారనుకోండి అదంతా. అది అదనమాట. రాగద్వేషాలు లేనటువంటి ఆ వయస్సు అది. ఆ వయస్సులో చేరదు. ఆ వయస్సులో రాగద్వేషాలు చేరవు. ఇంట్లో కూడా పిల్లలు ఏం చెబుతారంటే సత్యమే చెబుతారు. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, ఏమండి అలా వస్తువు ఇవ్వండి అని అంటే వీళ్ళేంటే వీడికి ఇస్తే మళ్ళీ రాదేమో ఎందుకునని, లేదండి మా దగ్గర అంటాడు. వెంటనే పిల్లలు అదిగే అక్కడ ఉండే అని అంటాడు వీడు. మాకు చాలా సందర్భాల్లో మాకు అనుభవం అయింది, మా చిన్నప్పుడున్న అనుభవాలు అయినాయి, తర్వాత కూడా మేము చూసాం కూడా చెబుతున్నాం. అది ఊరి తర్వాత ఊరి మళ్ళీ ఇస్తే మనకి రాదు రాది అని అంటారు. అంటే అర్థం ఏమిటి తెలుసిన, నెమ్మదిగా వీడిలోకి కామక్రోధాలు లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంటాయి. వాడు నిజంగానే ఇస్తే వాడు తిరిగి ఇవ్వడు. వాడు ఇంతే సంగతులు వాడు. మరి ఏం చేస్తారు బదులుగా, లేదండి వీడు అదిగే అని చెబుతాడు. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. అంటే నెమ్మదిగా కామక్రోధాల్లోనే చూశారు. కామక్రోధాలకు మొట్టమొదటి అసత్యమే. అసత్యం ఎప్పుడైతే పలికాడో ఈ నెమ్మది ఒక్కడొక్కడొక్కడొక్కడొక్కడొక్కడు జారుతుంటాడు. అదే అనమాట. ఇంత విశేషం దీనిలో చెబుతున్నాడు అనమాట. కామాదులను రాగం 157వ మంత్రంలో అనమాట. భక్తుల కామాదులు రాగములను మధించి ఇచ్చేటువంటిది అమ్మవారు అని చెప్పాడు. ఇక్కడ ఇంద్రియములు శబ్దాది రాగ విషయములపై మక్కువ చూపుతూ ఉంటుంటాయి ఇంద్రియములు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఇంద్రియములు శబ్దాది వాటి మీద చూపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. అందుకనే రామాయణము ఇటువంటి కథలు చెప్పేది. అందుకనే వాళ్ళు ఇంద్రియములను వశం చేసుకోకుండా, ఇంద్రియములను తాత్కాలికంగా వశం చేసుకొని ఏదో శక్తులు సంపాదించి ఆ తర్వాత, అందుకనే రావణాసురుని గురించి తెలుసుకోవాలంటే ఒకటే, వాడు చేసింది ఏమిటంటే తొక్కి పెట్టేశాడు. వీటిని ఇంద్రియాలను తొక్కి పెట్టేశాడు. ఇంద్రియాలని తొక్కి పెట్టేసేసి తపస్సు చేశాడు. తపస్సు చేశాడు అని అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను తొక్కి పెట్టి ఇంద్రియాలను జయిస్తే గాని పరమాత్మ రాడు. అదనమాట. కానీ ఇంద్రియాలను జయించరాదు. జయించకుండా తొక్కి పెట్టేయడానికి జయించడానికి తేడా ఉంది. తపస్సు చేశాడు, వచ్చాడు బ్రహ్మదేవుడు. నీకేం కావాలంటే ఇచ్చాడు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తొక్కి పెట్టేశాడు కదా. అంటే ఇప్పుడు పాము ఉంది, ఓ తాచుపాము ఉంది, దాన్ని కాలి కింద వేసి తొక్కి పెట్టాడండి. అర్థమైంది కదా. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఆ పాముని తీసి అక్కడ పడేశాడు. దాంతో పని లేదు, అది చావలా. అది అట్టనే ఉంది. అదేం చేసింది అనమాట, వీడిని కాటేసింది. నువ్వు నన్ను తొక్కి పెట్టేశావు కదా, నీ సంగతి నేను తేలుస్తా అని లోపల ప్రవేశించింది. ఆ ఇంద్రియములు ఏంటి, ఈ రాగాలు కామాదులు అనేటువంటి ప్రవేశించి చివరికి ఏం చేసినాయి అని అంటే చివరికి వీడిని అధపాతాళాన్ని తొక్కివేరేసింది. ఇదే ఇక్కడ దీనిలో రావణాసురుల్లో ఉన్నటువంటి. అందుకని ఆ కథలో ఏమిటంటే తెలుసుకో, రాముడి కన్నా ఎక్కువగా రావణాసురుడి యొక్క దుష్టత్వం తెలుసుకుంటేనే అమ్మో ఇంత ఉందా అని జాగ్రత్త పడతారు. అదే అర్థం చేసుకోవాలనేది. అంతేగా రావణాసురుడిని ఎప్పుడు తిట్టుతూ కూర్చోవని కాదు అక్కడ అర్థం. వాడు చేసినటువంటి ఆ పొరపాట్లు ఏమిటి, అందువల్ల వీడు అనుభవించాడు కాబట్టి ఇటువంటి దుష్టత్వం అమ్మో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాడి గతి మనకు పడుతుంది. ఇంద్రియాలని తొక్కి పెట్టకూడదు, ఇంద్రియములను జయించటము అది అర్థం. ఇంద్రియములను జయించటం అంటే ఋషి కావటము అని అర్థం. ఋషి అంటే అది అర్థం. ఇంద్రియములను జయించిన వాడిని ఋషి అంటారు. అది ఇంద్రియములు జయించినటువంటి వాడు.
అందువల్ల ఇంద్రియాలు అందుగా నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. ఋషి కానివాడు కావ్యము రాయలేడు. కాబట్టి వాల్మీకి మహర్షి అన్నారు, అగస్త్య మహర్షి అన్నారు. అది వాళ్ళు ఇంద్రియములు జయించినటువంటి వాడు కనుకనే ఆయన దగ్గరకు వాల్మీకి మహర్షికి మొదట నారదుడు వచ్చాడు, ఆ తర్వాత అసలు బ్రహ్మదేవుడే వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడే వచ్చి నువ్వు రామాయణం రాయవయ్యా, ఇదిగో నీకు శక్తిని ఇచ్చేస్తున్నాను, నీకు దివ్య దృష్టి ఇచ్చేస్తున్నాను, మొత్తం నీకు కనబడుతుంటుంది చెప్పాడు. ఆ కనబడినట్టు శ్లోకాల రూపంలో రాసేశాడు. జితేంద్రియత్వం అనమాట, అనగా రాగములన్నింటిని కూడా మధించినటువంటి వాడు అని అర్థం అనమాట. అటువంటి వాడు. అలానే అమ్మవారు ఇక్కడ కూడా రాగములన్నీ మధించేసేస్తుంది, అమ్మవారిని పట్టుకున్నటువంటి వాళ్ళు, అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు. అమ్మవారు ఇటువంటిదని చెప్పుకుంటూ 157వ నామము రేపు మనం దీంతో కూడా ఈ నిర్గుణ నామాలని రేపు కూడా సాగుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.